సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని గమళ్లపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైటింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు నాయకులు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న పీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన మహానాడు కార్యక్రమం. గూడూరు శాసనసభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాసం సునీల్ కుమార్ సూచన మేరకు చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో బుధవారం పార్టీ కార్యాలయం నందు డిజిటల్ మహానాడు కార్యక్రమం. మనుగోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో బుధవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు. గూడూరు పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద 18 లక్షల రూపాయల నిధులతో ఐమాక్స్ లైటింగ్ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని గమళ్లపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైటింగ్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు నాయకులు పూజలు నిర్వహించి ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ గమళ్లపాలెంలో ఐమాక్స్ లైటింగ్ ఏర్పాటు చేయని మాజీ కౌన్సిలర్ కోరగా ఏర్పాటు చేస్తామని, అలాగే పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తామని, రాత్రి సమయంలో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. గూడూరు పట్టణంలో ఎప్పుడో లేని విధంగా చిల్లకూర బైపాస్ సెంటర్ నుండి రెండో పట్టణ పరిధిలోని వెంకటగిరి రోడ్డు వరకు సెంట్రల్ లైటింగ్ 60 లక్షల రూపాయలతో ఏర్పాటు చేస్తామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు కిరణ్ కుమార్, శ్రీనివాసులు, రహీం, నరసింహుల నాయుడు, శివ, వెంకటేష్, సోనేల్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక జెండా కార్యక్రమాలు రాగాలా ఎప్పుడు 24 గంటలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర నందమూరి తారక రామారావు గారి దగ్గర ఒక లైట్ సెంటర్ లైటింగ్ వేయాలనేటువంటి ఒక మనసులో మా పొల్యూషన్కి కలిగింది. ఆయన వార్డు ఇది. ఆయన అప్పుడే గురువు ఇక్కడ ఒకటి వేయాలంటే ఖచ్చితంగా వేద్దాం గురువు అని చెప్పాం. అట్లాగే ఇప్పుడు ఆయన కృషి వల్లే ఈరోజు ఇక్కడ సెంటర్ లైటింగ్ వేసామని చెప్పి. అలాగే గూడూరులో
ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఒక సెంట్రల్ లైటింగ్, అట్లాగే ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గర ఒక సెంట్రల్ లైటింగ్, అట్లాగే ముఖ్యంగా అశోక్ నగర్లో అంబేద్కర్ గారి దగ్గర ఒక సెంట్రల్ లైటింగ్, అలాగే అంబేద్కర్ కాలనీలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒక సెంట్రల్ లైటింగ్, అట్లాగే ఐమాక్స్ లైట్, అట్లాగే మన జనార్దన్ రెడ్డి కాలనీ కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ఐమాక్స్ లైట్లు వేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే ప్రముఖ నాయకులు ఉన్నారో అక్కడంతా కూడా ఎక్కడ ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రధాన అటువంటి దగ్గర వేసాం. అలాగే 2 టౌన్లో కూడా కోర్టు దగ్గర నుంచి మొత్తం అక్కడ లెమన్ మార్కెట్ వరకు కూడా సెంట్రల్ లైటింగ్ వేయడం జరిగిందని చెప్పి ఐమాక్స్ కూడా వేయడం జరిగింది. అలాగే ఇప్పుడైతే ఈరోజు ఎస్పెషల్లీ గమలపాలెం సెంటర్లో ఒకటి, అలాగే ఇందిరానగర్లో ఒకటి, ఈ 2 సెంట్రల్ లైటింగ్ దాదాపు 3,10,000 రూపాయలు పెట్టి ఈరోజు ఈ సెంట్రల్ లైటింగ్ ఐమాక్స్ లైట్లు వేసామని చెప్పేదానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే రాపూర్ రోడ్లో కూడా ఐమాక్స్ లైట్లు దాదాపు 7 లక్షలతో పూర్తి చేసామని చెప్పి కూడా నేను ఒకసారి తెలియజేస్తున్నా. అలాగే నేను చెప్పినట్టు గతంలో అంబేద్కర్ సెంటరు, సాధుపేట సెంటరు, అలాగే బనిసాయిపేట సెంటర్, 2 టౌన్, ఇందూరు రోడ్డు సర్కిల్లో కూడా ఈ యొక్క మొత్తం ఐమాక్స్ లైట్లు వేసామని చెప్పి మేము తెలియజేస్తాం. ఓవరాల్గా 18,10,000తో ఓన్లీ ఐమాక్స్ లైట్లే, అంటే సెంట్రల్ లైటింగ్ సంబంధం లేకుండా, సెంట్రల్ లైటింగ్ సపరేట్, ఈ ఓన్లీ ఐమాక్స్ లైట్లు 18,10,000 రూపాయలతో ఈ గూడూరు టౌన్లో వేసినందుకు మా కమిషనర్ గారికి, మా కిరణానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ముఖ్యంగా టవర్ క్లాక్ సెంటర్లో జిఎస్ రాయల్ గారి పేరు మీద టవర్ క్లాక్ ఉండింది. గతంలో కూడా చెప్పాం వాళ్ళ వారసులకి, అయ్యా పేరు తీసుకురండి అక్కడ పెడతామని చెప్పాం. గౌరవ గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు వరప్రసాద్ గారు టవర్ క్లాక్ని కట్టించారు, ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయనతో కూడా మేము మాట్లాడాం. ఎమ్మెల్యే గారు యాక్చువల్గా అది జిఎస్ రాయల్ అనేటువంటి వైశ్య అభివృద్ధికి సంబంధించినటువంటి సెంటర్ అది వాళ్ళు అప్పుడు కట్టించారని చెప్తే అట్లే అప్పుడు నాకు అభ్యంతరం లేదన్నా పెట్టుకోమని చెప్పారు. వాళ్ళకు కూడా చెప్తున్నాం, లెటర్ గారు ఉంటే మా కమిషనర్ గారు ఉన్నప్పుడే అది అక్కడ పెట్టేద్దాం, జిఎస్ రాయల్ గారి టవర్ క్లాక్ సెంటర్ అని చెప్పి కూడా పెట్టేద్దాం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉండింది కాబట్టి మనం కూడా చెప్పాం, మీకు గతంలో కూడా నేను చెప్పాను కాబట్టి అది త్వరగా మా కమిషనర్ గారు ఉన్నప్పుడే మీరు కానీ ఆ లెటర్స్ తీసుకొస్తే అది పెట్టేస్తామని చెప్పి కూడా మీకు మనకు రిక్వెస్ట్ తెలియజేస్తూ మరొకసారి గూడూరు టౌన్లో దాదాపు నాకు తెలిసినంత వరకు ఎంతోమంది కమిషనర్లు నేను చూసాను. 95 నుంచి మున్సిపల్ చైర్మన్గా 5 సంవత్సరాలు పెట్టుకున్నా, తర్వాత ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నా, రెండోసారి ఎమ్మెల్యేగా 3 సంవత్సరం పూర్తయింది. ఆ టైంలో కూడా ఇటువంటి మంచి కమిషనర్లు అయితే నాకు తెలిసి ఎవరు లేరు. ఎవరైనా స్వార్థంతో ఉన్నటువంటి వాళ్ళే తప్ప మా కమిషనర్ గారు ప్రజల విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఎక్కడ ఏం చెప్పినా విసుక్కోకుండా మంచి కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఆయనకి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. 30 ధన్యవాదాలు తెలియజేస్తాం. అయినా ఇప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో మా కిరణన్న గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మా కిరణన్న నాయకత్వంలో మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ విధంగానే జరుగుతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, మా కమిషనర్ గారు అన్నీ చేశారు. ఒక 2 పూట్ల నీళ్ళు అనేది కొద్దిగా ఏదో డిలే చేశారు. అయితే దయచేసి మా కిరణానికి రిక్వెస్ట్ చేస్తున్నా, 2 పూట్ల నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మా కిరణాన్ని మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఏ కమిషనర్ వచ్చినా ఖచ్చితంగా మనం మాట్లాడతాం. ఇంత ఇంట్రెస్ట్ చేసే కమిషనర్ ఉన్నా కానీ ఏ కమిషన్ వచ్చినా చెప్పి అది మీరు కానీ ఫాలోఅప్ చేస్తే అది కూడా మనం 1-2 నెలల్లో కూడా మన గూడూరు రోడ్లకు కూడా నీళ్ళు ఇచ్చేస్తే మన బాధ్యత తీరిపోయే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఇక్కడ ఈరోజు ఈ సర్కిల్లో గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర మన పార్టీ ఆఫీస్ దగ్గరలో మనం ఈ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలానే ఇందిరానగర్ సెంటర్లో ఇందిరానగర్ 3వ సచివాలయం పరిధిలో కూడా ఒక సెంట్రల్ లైటింగ్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలానే రాపూర్ రోడ్లో 9 పోల్స్ గతంలో మిగిలిపోయి ఉన్నాయి. ఆ 9 పోల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ఒక 2 పోల్స్ని కోర్ట్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా దాదాపు
21 లక్షల రూపాయలతోటి ఈ మిగిలిన పనులన్నీ కూడా లైటింగ్ పనులు కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారితో స్విచ్ ఆన్ చేయడం జరిగింది. ఈ సెంటర్లో కూడా చాలా గతంలో చీకటిగా ఉండేదని చెప్పని తెలియజేయడం జరిగింది. ఈ సెంటర్లో ప్రపోజ్ చేశారు సార్. ఈ సెంటర్లో ఈ లైటింగ్ వేయటం వల్ల చాలా వెలుతురు ఈ ప్రాంతంలో రావడం జరిగింది. సెంట్రల్ లైటింగ్ దాదాపు వర్క్లు అన్ని జంక్షన్లో పూర్తయినాయి. ఎక్కడన్నా రిమైనింగ్ ఉంటే అవి కూడా ప్రతిపాదనలు తయారు చేసి పూర్తి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో శుభదినం. గూడూరు పట్టణంలో గతంలో హైమాక్స్ లైట్లు లేని ప్రాంతంలోనూ కొన్ని పోల్స్ పడిపోయిన ప్రాంతంలో కూడా వాటన్నిటికీ కూడా శాసనసభ్యులు గారు గతంలో ఎక్కడెక్కడ మనం హైమాక్స్ లైట్ పడిపోయి ఉన్నాయో ఆ ప్రాంతంలోనూ కొత్తగా కొన్ని ప్రాంతాలు వేయాలని ఆదేశాలు ఇచ్చడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారమే కమిషనర్ గారు ఈరోజు గౌడపాలెం సెంటర్లో అయినటువంటి ఇక్కడ ఈ హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో కూడా హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసిన రిమైనింగ్ బ్యాలెన్స్ లైట్లు కూడా కోర్టు సెంటర్ నుంచి కూడా మన బాలాజీ లెవెల్ మార్కెట్ వరకు కూడా లైట్ చేయడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్న శాసనసభ్యుల గారికి అందరూ చేతునిచ్చి ముందుకు నడిపిస్తాను ఆశిస్తూ సెలవు. సందర్భంలో నేను ఒకసారి హెచ్చరించాను. సరైన సంగతి మా సెంటర్లో మెయిన్ సెంటర్ అది చీకటిగా ఉంటుంది. ఎక్కువ సందులో నుంచి ఎక్కువ తాగుబోతులు ఎక్కువ వచ్చే వారం నుంచి ఆడవాళ్ళకి తిరిగేదానికి సాయంకాలం ఇబ్బందిగా ఉంటుంది. ఖచ్చితంగా వేపిస్తాం వాళ్ళకి చెప్పాడు ఆయన మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ఆయన చేతుల మీదుగా మనం ఈ లైట్ ఆన్ చేసి అందరికీ అందుబాటు తెచ్చుకున్నందుకు ఎమ్మెల్యే గారికి ఇంకొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. పదవులు పొందిన వారు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, వారికి కూడా అప్పుడే గుర్తింపు వస్తుందని, ప్రజలు వైసీపీ పార్టీకి ఓటు వేసి మోసపోయామని గుర్తించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని, అందరం కలిసికట్టుగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. చిల్లకూరు గ్రామంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపిచ్చి పదవులు ఇవ్వడం జరిగిందని, పలువురు పొందిన వారు కష్టపడి పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అలాగే త్వరలో నాయకులు కార్యకర్తలతో విడివిడిగా సమావేశం నిర్వహిస్తామని, క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే తెలియచేయాలని కోరారు. పేద ప్రజల ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో తానంకి నానాజీ, రాజశేఖర రెడ్డి, చిరంజీవి, ప్రవీణ్, లీలావతి తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా చాలా క్రమశిక్షణతో అన్నం తినేటప్పుడు కూడా సార్ క్రమశిక్షణగా ఉండి ఎటువంటి ఈరోజు సభ్యుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పెట్టినప్పటి నుంచి పేద బడుగు బలహీన వర్గ వీరందరూ కూడా సహకరించినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ చిల్లకూరు మండలంలో 2024 అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది అయిన తర్వాత అంత పరిపక్వమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత మనకి దొరకడం తెలుగుదేశం పార్టీ అదృష్టం అని చెప్పి మనందరం కూడా భావించాల్సిన పరిస్థితి అని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే మా చిరంజీవి చెప్పాడు, ఇక్కడ మా చిలకూరు మండలంలో పెద్దలతో ఎదుర్కొని పోరాడి చిలకూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ తెప్పించినందుకు ముఖ్యంగా మా పేద వర్గాలకి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే
ఇప్పుడు దాకా ఆ పరిస్థితి లేదు. ఎవరో ఉంటేనే మీరు ఎలక్షన్లో చేసేవాళ్ళు. ఈసారి ఎవరు లేకుండా మీరే నాయకులుగా తయారయ్యి పెట్టి పేద వర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని గెలిపించినందుకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరూ కూడా నిత్యం ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రతిపక్షంలో అందరూ ఇబ్బందులు పడ్డాం. మీరు ఇబ్బందులు పడ్డారు, మేము ఇబ్బందులు పడ్డాం, కేసులు పెట్టించుకున్నాం, తిరిగాం, కోర్టుకు తిరిగాం, అన్నీ చేశాం. అయితే ప్రజలు ఒక్కసారి తప్పు చేశారని గ్రహించి మళ్ళీ కళ మేలుకొని మళ్ళీ మనకి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అత్యధిక సీట్లు మనకి ఇచ్చిన నేపథ్యంలో అందరూ కూడా చిలకూరు మండలంలో మెజార్టీ రాదు సునీల్ కుమార్కి. దానికి కారణం ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు సునీల్ కుమార్తో లేరు. గతంలో ఉన్నటువంటి రాజవంశస్థులు ఎవరు సునీల్ కుమార్తో లేరు. కాబట్టి ఓట్లు రావని చెప్పి నిర్ధారించారు. కానీ పేద వర్గాలు, అట్టడుగు వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు కృష్ణనే ఈరోజు ఈ మండలంలో నాకు విజయం వచ్చిందని చెప్పి చెప్పడానికి ధైర్యంగా మీ ముందు నేను తెలియజేస్తున్నాను. అలాగే ఎందుకంటే మనం అనుకుంటే ఏమైనా చేయగలుగుతాం. మెజారిటీ మనం గుర్తుపెట్టుకోండి. నేనున్నా ఎమ్మెల్యేగా లేకపోయినా మీకు చెప్పేది ఒకటి, మెజారిటీ మీరే లీడర్స్ గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎవరి కింద పోయి మీరు ఉండాల్సిన అవసరం లేదు. మనందరం మనం తింటున్నాం, మన కష్టం మనం చేస్తున్నాం తప్ప వేరే వాళ్ళ మనం కూలీని పోవట్లేదు. వేరే వాళ్ళ ఇంటికాడ అప్పట్లాగా మన తాతలు ముత్తాతలాగా ఎట్టి చాకరీ చేయలేదని చెప్పి కూడా మీ అందరూ కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాను. మీరు ఎదగండి, మీ నాయకులు ఎదగండి, బలం మీ దగ్గర ఉంది, అది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ ఊర్లో మొత్తం ఎత్తుకోండి, జనాభా నిష్పత్తి ఎత్తుకోండి. మనం ఎంతమంది ఉన్నాం, ధనికులు ఎంతమంది ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మనం గెలిస్తేనే ప్రజలకి ఏదో న్యాయం చేయగలుగుతాం. ఎందుకంటే గ్రామ స్థాయిలో మనకు తెలుసు ఊరు సమస్యలు కానీ బయట సమస్యలు కానీ. ఏదో ఆలోచన వచ్చేసి మమ్మల్ని చూసి ఓటేయండి, మా లాభం చూసి ఓటేయండి, మా ఎరగాలు చూసి ఓటేయండి అంటే రేపు గెలిచిన తర్వాత మనందరం కూడా ఎలాగ కీలు కట్టుకునే అవసరం. ఈరోజు ఆ పరిస్థితి మీకు లే. ఇక్కడ లోకల్గా మీకు మంచి అధ్యక్షుడిని ఇచ్చాం, రాజశేఖర రెడ్డి గారు. అందరితో బాగుంటాడు. ఎందువల్ల ఈరోజు మీటింగ్ ఇంత బ్రహ్మాండంగా జరిగిందంటే సగం క్రెడిట్ రాజశేఖర రెడ్డి గారికి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే సౌమ్యంగా అందరితో కూడా అందరినీ పేరున మాట్లాడి ఏదైనా ఇష్యూ ఉంటే నాని గారితో మాట్లాడి సంప్రదించి, ఇంకేదైనా ఉంటే నాతో మాట్లాడి ఎంత చేయాలన్నది దాని ప్రకారం చేసేటువంటి మంచి పార్టీ అధ్యక్షుడు మనకి ఉన్నందుకు కూడా మనకు చాలా సంతోషం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే దాంతోపాటు విప్లవవాది యువరక్ష ఉన్నటువంటి మా చిరంజీవి ఉన్నాడు. చాలాసేపు అనుకున్నాను నేను, వద్దునైనా అంత విప్లవం వద్దు, మధ్య రకంగా పోనైనా అని చెప్తున్నా. అయినప్పటికీ కూడా చిరంజీవి యాక్టివ్గా ఈరోజు చిలకూరు మండలంలో ఒక ఎస్సీగా ఉండి ఇంత యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. చిరంజీవి బ్రహ్మాండంగా సెక్రటరీగా ఈరోజు చిలకూరు మండలంలో చేస్తున్నానని చెప్పి చెప్పేదానికి కూడా నాకు గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీ పదవులు ఇస్తుంది కానీ ఆ పదవులు నిలబెట్టుకోవాలి. పదవులు ఊరికే పేరుకి పదవులు ఉంటే అలంకారం ఉండకూడదు. పదవులకి అందరూ అనుకోవాలి, అదే అతను ఉన్నప్పటి నుండి మనకి పార్టీ సెక్రటరీ అంటే ప్రతి ఒక్కరితో సంబంధాలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి సమాచారం అందించాల్సిన బాధ్యత పార్టీ సెక్రటరీ, ప్రెసిడెంట్ కాదు, పార్టీ సెక్రటరీ. అటువంటి సెక్రటరీ మీకు అవసరం. అట్లాకుండా మీరెవరో ఆయన ఎవరో ఉంటే పార్టీ ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి నేను అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే పెద్దలు నాని గారి సహాయ సహకారాలతో ఈ మహానాడు అయిన తర్వాత కింది స్థాయి పార్టీ నాయకుల దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు 1-to-1 మీతో మాట్లాడేటువంటి ఆలోచన నాకు కూడా ఉంది. కాబట్టి మీ అందరితో కూడా మాట్లాడతా. దాంట్లో మిగతా వాళ్ళు ఏమనుకోవద్దు. మీ గ్రామంకి వచ్చి నేను పేదవాళ్ళతో మాట్లాడితే ఈయనందా మమ్మల్ని కాదు నేను పేదవాళ్ళతో మాట్లాడుతున్నాడు మాట వద్దు. ఎందుకంటే 1-to-1 నాకు మెజారిటీ తెచ్చినటువంటి నా చిలకూరు మండల పార్టీయే కాదు, కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా ప్రతి ఒక్క నాయకుడితో కూడా 1-to-1 మాట్లాడాల్సిన అవసరం నాకు ఉందని చెప్పి నేను తెలియజేసి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. మీరందరూ కూడా వచ్చి ఎప్పుడు కూడా నాకు చెప్పే పరిస్థితి ఆ టైం లేదు. అట్లాకుండా మీతోనే మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయి. దాంట్లో అన్నీ నేను పరిష్కరించలేకపోయినా కొంతవరకు అట్లీస్ట్ 30%
ఈ సమస్యల్ని పరిష్కరిస్తే అది తృప్తి నాకు. ఎందుకంటే నా క్యాడరు, నా పార్టీ క్యాడరు, నా తెలుగుదేశం పార్టీ క్యాడరు ఏదో ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి ఏదో చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి అందరితో కూడా మాట్లాడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే భవిష్యత్తులో కూడా వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల విషయం కూడా నాయకులతో మాట్లాడండి. మా నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. దయచేసి ఈ గ్రామ స్థాయిలో ఎవరైతే కష్టపడి పార్టీకి నిలబడి పనిచేస్తున్నారో వాళ్ళనే ఎంపిక చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లా లేకుండా ఎవరంటే వాళ్ళని ఎంపిక చేసినందుకు ఉపయోగం ఉండదు. ఎప్పటికన్నా పార్టీకి ప్రాణం ఇచ్చేది వీళ్ళే, వేరే వాళ్ళు కాదు. కాబట్టి వచ్చేటువంటి ఏదన్నా సరే నిజంగా లబ్ధిదారులు మనతో ఉంటే వాళ్ళకే సహాయం చేయమని చెప్పి మండల నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఎక్కడుందంటే మన గూడూరు కాన్స్టిట్యూన్సీలో మిగతా కాన్స్టిట్యూన్సీ నాకు తెలియదు, కానీ ఇక్కడ మన వాళ్ళే రెండు విడిపోతున్నారు. అవతల వల్ల ఏం ప్రాబ్లం ఇక్కడ. మన తెలుగుదేశం పార్టీ వాళ్ళే రెండు విడిపోయి ఆయన ఇచ్చేద్దు ఈయన ఇచ్చేద్దు అన్నారు. ఎలక్షన్లో మాత్రం అందరూ చేశారు, నాకు తెలుగుదేశం పార్టీ చేశారు అందరూ. ఇక్కడికి వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు. ఆయన గెలిదంటే ఎందుకు చేయను నేను అలా ఎలక్షన్ అప్పుడు నేను ఊరికి పోతే ఇంటిని తిరిగినోడు అతను కార్యకర్త. ఆ కార్యకర్త నువ్వు చేయొద్దని నేను ఎట్లా ఉండేది, అది అర్థం చేసుకోండి దయచేసి. అది మాత్రం చెప్తాను. అట్లా దగ్గరికి వస్తే మాత్రం నేను చేయను. పార్టీలో రెండు గ్రూపులు మీరు వచ్చి ఆయన చేయండి చేయను. అట్లా మీకు కూడా చెప్పేదంటే మీరేమన్నా ఉంటే మన పార్టీ వాళ్ళని ప్రోత్సహించండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళని ప్రోత్సహించేది కాదు. మనం గెలిచాము, మనం పెట్టుకోండి ఉద్యోగాలు ఉంటే మనల్ని పెట్టుకోండి. అంటే వైఎస్ఆర్సీపీ తీసుకుంటే ఆయన పెట్టండి, ఆయన అయితే మేము చేసి కుదరదు కదా. తెలుగుదేశం పార్టీ ఎవరు చేశారో వాళ్ళని పెట్టండి. పెట్టే మీకు రేపు కూడా అతను కాబట్టి అతని కుటుంబం మొత్తం అంత ఉంటారు. అట్లా లేకుండా గెలిచిన తర్వాత ఒకటి, ఓడిపోయిన తర్వాత ఒకటి పరిస్థితి కాదు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు ఎవరైతే గ్రామాల్లో పనిచేశారో ఆ యువతను ప్రోత్సహించాల్సిన బాధ్యత పార్టీ క్యాడర్కి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పార్టీ నాయకులు కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే పేదల విషయానికి వస్తే నేను చెప్తున్నా, పేదోడికి పార్టీ లేదు. ఆ రోజు ఏదో వాళ్ళ దగ్గర కలిసిపోయి చేశాడని వాడిని అట్టే దూరం పెట్టేస్తే మనం ఇబ్బంది పడతాం. అలాంటి వాళ్ళు మంచివాళ్ళంటే చేరదీయండి, ఉంటే ఆహ్వానించండి, చేసుకోండి. పార్టీ బలోపేతం ఉండేటట్టు చూడండి. ఎందుకంటే స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తున్నారు. నేను ఎమ్మెల్యే మీ అందరి దేవాలు అయిపోయాను. మీరందరూ రేపు సర్పంచ్ రావాలా, ఎంపీటీసీ రావాలా, జెడ్పీటీసీ రావాలా, ఎంపీపీలు అవ్వాలంటే ఏం చేయాలా? ఊరిలో ఎవరైతే నోట్లుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు మాట్లాడాలా. పేదవాడి పైన కక్షొద్దు మీకు. పేదవాడు ఆ రోజు ఏదో ఒక టైం బాగులో ఓటేసిన చదువుతున్నవాడికి అట్లా వాడి జీవితాంతా మీరు దూరం పెట్టేస్తే ఇబ్బంది కదా. అర్థం చేసుకోండి. ఒకవేళ వాడు మనకు అన్యాయం చేసినా వాడికి న్యాయం చేస్తే నెక్స్ట్ టైం మనకు ఉంటాడు. అట్లా ఊరికి మరీ ఇబ్బందికరం ఉన్న గురించి నేను మాట్లాడట్లే, నోట్ల గురించి మాట్లాడుతున్నా. పేదవాడి పైన కక్షొద్దు మనం. నందమూరి తారక రామారావు టీడీపీ పార్టీ స్థాపించినప్పటి నుండి మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఆస్తిలో సమాన హక్కు కల్పించారని ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదుపు సంఘాలు, డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారని గూడూరు నియోజకవర్గ మహానాడు అబ్జర్వర్ లక్ష్మి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న పీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు మహానాడు నిర్వహించనున్నారు. పార్టీ అబ్జర్వర్గా విచ్చేసిన లక్ష్మి టీడీపీ పార్టీ జెండాను ఎగురవేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ అబ్జర్వర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడును ప్రారంభించారు. విజయవాడలో జరుగుతున్న మహానాడును వర్చువల్గా నాయకులు వీక్షించారు. అబ్జర్వర్ లక్ష్మి మాట్లాడుతూ మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించారని, నందమూరి తారక రామారావు టీడీపీ పార్టీ స్థాపన నుండి ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని, ఆయన బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తూ మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలకు పండుగ రోజని పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక పండుగలాగా మహానాడును నేడు రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటున్నారని, అనేక అంశాలను చర్చించి నిర్మాణాలు చేసి కష్టపడి పార్టీకి పంపడం జరుగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు తానంకి నానాజీ, బిల్లు చెంచురామయ్య, రహీం, పులివి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, పార్టీ అనుబంధ సంఘ సభ్యులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఓ పెదానా మీరు పక్క రండి అన్న అన్ని షర్ట్లు తీరు నేను అడ్డమైనా చెప్పు నువ్వు ఖచ్చితంగా తీయాల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఏం చేయలేము వదిలే కొద్దిగా అధికారుల ముందు ఈ కొత్త రాజ్యాంగం సమర్పించడం జరుగుతుంది. సార్ ఒకే సబ్జెక్టు మీద 2 సార్లు అవకాశం కడపలో కూడా ఈ రాజ్యాంగం పార్టీ డొనేషన్స్ అన్నారు సార్. దీనికి ఫైనాన్షియల్ సార్ వెళ్ళి కొట్టకూడదు. మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా సరే సినిమాలో కానీ రాజకీయాల్లో కానీ ఆ 3 అక్షరాలు 25 సంవత్సరాలు కూడా ముగ్గురున్నారు. ఇప్పుడే ఆ స్త్రీలు మేము అందుకోలేకపోతున్నాం. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళల కోసం మహిళా యూనివర్సిటీ అయితేనేమి, ఆస్తిలో హక్కు అయితేనేమి, ఇలా ఎన్నో రకాలుగా కూడా మహిళల్ని ఆదుకోవడం జరిగింది. అదే విధానాన్ని కొనసాగిస్తూ మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల యొక్క సాధికారత కోసం ఎంతో కృషి చేసి మరి ఈ రోజు మన యొక్క మహిళల కోసం మనం ముందుకెళ్ళడానికి సహకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వంలో కూడా మరి మహిళల కోసం మరి ఇంటి పట్టాలు అయితేనేమి, దీపం కనెక్షన్లు అయితేనేమి, మరి ఈ రోజు ఉచితంగా 3 సిలిండర్లు అయితేనేమి, మరి మహిళల పేరిట తల్లికి వందనం అయితేనేమి, ఇది ఏ విధంగా చూసుకున్నా కూడా మహిళల కోసం మనం ఏదో ఒకటి చేయాలని నిరంతరం మరి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కృషి చేస్తూ మరి మా మహిళా అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారని కూడా మరి తెలియజేస్తూ ఈ సభని ఇంతటితో మరి ముగిస్తున్నాను. అన్ని మతాలు జరుపుకునే ఏకైక పండుగ మహానాడు. ఆ పండుగే పసుపు పండుగ.
ప్రతి వ్యక్తికి పచ్చదనము పసుపు అంటే శుభ సూచకము. ఆ యొక్క శుభ సూచకంతోనే మన వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాల ఆక్రందనలు చూసి కోట్లు అందిస్తున్నప్పటికీ ఆయన సినీ రంగాన్ని వదిలి నేను పేదల కోసం చేయాలా, మైనార్టీల కోసం, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమాన్ని, సంస్కరణలు, అభివృద్ధిని తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు. ఆయన ఏ బాటలో పయనించాడో, ఆయన ఏమి సూచించాడో, ఏమి ఆశించాడో, ఏమి చెప్పాడో అదే తూచా తప్పకుండా మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు 1995 జనవరి 18న అధికారాన్ని చేపట్టిన తర్వాత ఆయన ఆ సంస్కరణల్ని, ఆ సంక్షేమ పథకాలని, ఆ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. మహానాడులు జరుపుకుంటూ వెళ్తున్నాం. ఆ తర్వాత యువ నాయకుడు, మన భవిష్యత్తు నాయకుడైన నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. 2014లో మహానాడులో హైదరాబాద్లో జరిగితే ఆ మహానాడులో కార్యకర్తల సంక్షేమ నిధిని అనౌన్స్ చేసి కార్యకర్తలు మరణిస్తే వారు 2 లక్షల రూపాయలు ఇచ్చే స్కీములు తీసుకొచ్చి కార్యకర్తలకు అండగా నేనున్నాను అని తెలియజేసిన మహోన్నతమైన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే నినాదంతో నందమూరి తారక రామారావు గారు స్థాపిస్తే తెలుగుదేశం జెండా పేదవాడిని అండా అనే నినాదంతో ఈ రోజు ముందుకు వెళ్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మన అందరం కూడా మన శాసనసభ్యులు గారిని చేరుకునేవారా, మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారికి చేయూతనిచ్చి ఈ పార్టీని ముందుకు నడిపించి 2029 జరిగే ఎన్నికల్లో మనం అందరం కలిసికట్టుగా పయనించి అవినీతి, అక్రమ, అరాచక పాలన కొనసాగిన వ్యక్తికి 11 సూట్లు రోజుస్తే రేపు అవి కూడా రాకుండా చేయాల్సిన బాధ్యత కార్యకర్తలుగా మన మీద ఉందని మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటున్నాను. జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు యువ దళపతి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు గూడూరు శాసనసభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాసం సునీల్ కుమార్ సూచనల మేరకు చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో బుధవారం పార్టీ కార్యాలయం నందు డిజిటల్ మహానాడు కార్యక్రమం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించి భరతనాట్యం ద్వారా చదువుకున్న తర్వాత మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మాయి గారి సభ్యత్వం దాటినటువంటి పార్టీ భారతదేశంలో ఏ పార్టీ లేదు. అది మన పార్టీ సగర్వంగా చెప్పుకోవచ్చు. అందులోనూ పార్టీ సభ్యుల యొక్క సంక్షేమం కోసం, ముఖ్యంగా పేదవారి కోసం వారి కలిగిన మహానాడు సందర్భంగా నేటి కార్యక్రమానికి విచ్చేసి వేదిక మీద ఆసీనటువంటి ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ విగ్రహాన్ని
సీనియర్ నాయకులు మస్తాన్ రెడ్డి గారు, ఈరోజు గోపాల్ రెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నారు. లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జాతీయ అధ్యక్షులు నా దేశం నా బాధ్యత అనే నినాదంతో పొదుపులో భాగంగా ఈరోజు మనం అయితే తెలుగుదేశం ఒక చరిత్ర సృష్టించే పార్టీ అవకాశాలు కల్పించి అలాగే జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఒట్టెల్లాలే తెలుగుదేశం పార్టీ, ఒట్టెల్లాలే తెలుగుదేశం పార్టీ. కొంతమందికి రాలేదు. ఎలక్ట్రిసిటీ వాళ్ళ కూలర్స్ స్పీడ్ రావట్లే, చల్లగా రావట్లే, దాని సంగతి చూడండి ఒకసారి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అట్లా వాటర్ ఉందా లేదు, ఆ పక్క లైన్లో రావట్లేదు. సార్ అన్ని 1 to 1 చెక్ చేయండి. అదే చూడండి. నమస్తే నారసింహాయ హిరణ్యకశిపో రాక్షః శిలాటంక నఖాయ. వాళ్ళందరూ కూర్చోబెట్టు. సీనియర్ నాయకులు మైనార్టీ బీసీసీఎల్ మైనారిటీ తెలుగు మహిళలు వచ్చుంటే, ఎస్టీసీఎల్ వచ్చుంటే, ఎస్సీసీఎల్ అధ్యక్షులు ప్రయారిటీ తర్వాత గ్రామ పార్టీ అధ్యక్షులు తన బూత్ కన్వీనర్లు సీరియల్ గా ఉందన్న ఒక నిమిషం. కానీ ఎస్సీసీఎల్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు, ఆ తర్వాత మైనార్టీ సెల్ అధ్యక్షులు, బీసీసీఎల్ అధ్యక్షులు, తెలుగు రైతు అధ్యక్షులు, తర్వాత గ్రామ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, బూత్ కన్వీనర్లు, నియోజకవర్గ బాడీలో ఉండేవాళ్ళు, అదేవిధంగా తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రయారిటీ ప్రకారం ఆవారికి ఫోటోస్ వస్తాయి. గత పాట భరతనాట్య పాట వాళ్ళకి ఇక్కడ సాంగ్కి ఉన్నది. మనకు ఇక్కడ మన యాక్సివ్ తెలుగుదేశం పార్టీ నాయకులు యూనిట్ ఇన్ఛార్జి కృష్ణారెడ్డి గారి సహకారంతో ఆ యొక్క గ్రామం నుంచి మనకు ఒక భరతనాట్యం చేసేదానికి ఒక పాపని తీసుకొచ్చారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఆ పాప ఎంతో దూరం సెలవులున్నా కూడా వాళ్ళ పాప అడగగానే వచ్చినందుకు వాళ్ళ కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. బాబు ఆ కొండలు రండమ్మా యువత. ఖాళీ ఒక్క కుర్చీ ఖాళీ ఉండకూడదు. వీడియో పార్టీ ఎవరైనా రాలేదంటే నాయకులు ఫోన్ చేసి ఎక్కడిస్తున్నారు సమాచారం కనుకోసం విజ్ఞప్తి చేస్తారు. పావులు సురేష్ ఫోన్ చేయి, కొత్తలు సుధా ఫోన్ చేయి, మనోడి అనవసరం కనుక నీది బాగా వస్తుంది, నీది బాగా వస్తుంది.
భరతనాట్యం ఒకటి పెడతాం లేదు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం అందరూ చేతులు తానండి లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం సునీల్ కుమార్ గారి నాయకత్వం సునీల్ కుమార్ గారి నాయకత్వం సునీల్ కుమార్ గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జాతి అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు యువ దళపతి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు గూడూరు శాసనసభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాసం సునీల్ కుమార్ సూచనల మేరకు వాకాడు మండలం మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం షాదీ మందిర్ ప్రాంగణం నందు డిజిటల్ మహానాడు కార్యక్రమం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించి మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దోస్కాయ్ కృష్ణమూర్తి, సామ్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, సామ్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, దువ్వూరు జనార్దన్ రెడ్డి, చరణ్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, తిరుమూరు శ్రీనివాసరెడ్డి, పంట్రాంగం అరుణ్, మామిడిపూడి గోవిందయ్య, వెంకట రమణయ్య, బుజ్జిగేంద్రరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. India. We want more women lawmakers. We want more women leaders. We want more women policymakers. And future of తెలుగుదేశం Party will be led shoulder to shoulder by our women. This is our resolve. This is our responsibility. This is our commitment. ఇక్కడ చాలా మంది మగవాళ్ళందరూ నవ్వుతున్నారు. మొన్న మీ అందరికీ భోజనం పెట్టాను. ఎందుకు పెట్టాను ఇప్పుడు అర్థం ఉంటుంది అందరికీ. మన దగ్గర నుంచి మాట్లాడారు 2 సంవత్సరాలు హనీమూన్ శిఖరం మన ప్రియత నాయకుడు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ మహానాడు వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తూ దిశానిర్దేశం చేయాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మహానాడు పండగ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి
కేంద్ర రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, అదే సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు పసుపు సైన్యానికి శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 2 ఏళ్లలో యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 38 పైసలు దయచేసి వస్తున్నాం. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. నాలా యాక్ట్ రద్దు చేశాం. ఇంకొక పక్కన మనం ఇన్ని పనులు చేసినా ఓసారి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగింది, మన దగ్గర గ్యాస్ కొరత వస్తుంది. మనం పండించే ఉత్పత్తి చేసి అరటి చాలా మంది ప్రస్తుతం మా నాయకులు చేయలేరంటే కాదు, నాయకత్వాన్ని ప్రదర్శన చేసే ఏకైక అవకాశం ఇది. ఒక క్రైసిస్, ఇది ఒక ఆపర్చునిటీ అని చెప్పి ముందుకెళ్ళా. మనం ఈ విధంగా ముందుకు పోతామంటే ఈరోజు మంచి చేయడమే కాదు, మహానాడు ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, చెడును అడ్డుకోవడం కూడా అవసరమే. రాష్ట్రంలో రాజకీయ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విత్తనాలు నేలలో నాటితే చెట్టుగా మారి ఒక తరానికి నీడనిస్తుంది. అదే పెట్టుబడి భూమిపై పెడితే 10 తరాలకు ధైర్యాన్ని ఇస్తుంది. భూమి ఎప్పుడు మోసం చేయదు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్ గూడూరు సమీపంలో చిలుకూరు పోలీస్ స్టేషన్ వెనక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గూడూరు ప్రాంతానికి అతి చేరువలో 25 ఎకరాలలో అద్భుతమైన వెంచర్. చుట్టూ కాంపౌండ్ వాల్, పిల్లల కోసం ఆధునిక పార్క్ అండ్ ఓపెన్ థీమ్, క్రికెట్ టర్ఫ్, నోడా అండ్ జిఎంసీ అప్రూవ్ లేఅవుట్, 40 ఫీట్ సిసి రోడ్, చుట్టూ పచ్చని వాతావరణం, పుష్కలమైన నీటి వనరులతో సకల సౌకర్యాలతో కూడిన వెంచర్. నమ్మకమైన పెట్టుబడి. ఇంద్రా ప్రాపర్టీస్, మీ భవిష్యత్తుకు బలమైన అడుగు. తిరిగి వార్తలకు స్వాగతం. వాకోడు మండల పరిధిలోని జమీన్ కొత్తపాలెం గ్రామంలో ఆర్డీఎస్ పథకం ద్వారా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ప్రభుత్వం శాసనసభ్యులు సహకారంతో ఏర్పాటు చేయడంతో బుధవారం ఆ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్లను తిరుపతి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి చేతుల మీదుగా పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ కి పురుషోత్తం రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ రాబోయే రోజుల్లో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యలు ఉండవు. విద్యుత్ శాఖ అధికారికి, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. లేకుండా చాలా సఫిషియెంట్గా ఈరోజు మనకి ఎలక్ట్రికల్ సిబ్బంది పూర్తి సహకారం ఇచ్చి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఈ గ్రామంలో ఇంత అభివృద్ధి, ఇన్ని స్తంభాలు అయినాటికి ఈ విధంగా మంచి ట్రాన్స్ఫరాలు మామూలుగా 3 జరిపేటివి 4 ఏర్పాటు చేసేదానికి ఎమ్మెల్యే గారు పై అధికారులతో మాట్లాడి రాబోయే రోజుల్లో ఇక్కడ షిప్ బ్రేకింగ్ యూనిట్, అదేవిధంగా నౌకా కేంద్రం వస్తుంది. అక్కడ లో వోల్టేజ్ ఫ్యూచర్లో కూడా ఉండకూడదు, కొంచెం సఫిషియెంట్గా చేయమని పై అధికారులని స్థానిక ఎమ్మెల్యే మా సునీల్ అన్న ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్న ఎవరైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇక్కడ చిన్న అధికారి నుంచి అదేవిధంగా ఏఈ గారు, ఏడీ గారు, కన్స్ట్రక్షన్ ఏడీ గారు అందరూ వచ్చి సబ్స్టేషన్లో వాళ్ళు బ్రేకర్ ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ స్థానికంగా 4 ట్రాన్స్ఫారాలు మా ఎల్ఐ గారులు, ఇక్కడ లైన్ ఇన్స్పెక్టర్సు, ఇక్కడ జూనియర్ లైన్ మ్యాన్స్ అందరితో కలిసి, గ్రామస్తులందరితో కలిసి ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఈ గ్రామంలో కరెంటు, అదేవిధంగా ఈద్ లైట్లు అన్నీ రెడీగా చేసి పెట్టేసుకున్నాం. ఈరోజు సాయంత్రం పండగ వాతావరణాన్ని ఈ గ్రామాన్ని కల్పిస్తుందంటే ఈరోజు ఎలక్ట్రికల్ సిబ్బంది, అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ఈ గ్రామాన్ని అందరికన్నా మేము ముందు చేసుకున్నందుకు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాం. నందు మన పురుషోత్తం రెడ్డి గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వ సహకారంతో ఆర్డిఎస్ఎస్ స్కీమ్ కింద మన గ్రామానికి లో వోల్టేజ్ సమస్యలను తీరుస్తూ మన పురుషోత్తం రెడ్డి గారి సహకారంతో, మన వీధిలో ఎమ్మెల్యే గారి సహకారంతో, మన ఈ గ్రామం నందు పురుషోత్తం రెడ్డి గారి సహకారంతో మన ట్రాన్స్ఫార్మర్ని ఓపెన్ చేసుకుంటున్నాము. ఇదందరికీ మన చాలా ఆనందకరమైన విషయం. జై హింద్.
గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో అగ్ని ప్రమాదాల నివారణ మరియు లోక కళ్యాణార్థం కందులు, తేనె, జాపత్రి తదితర సుగంధ ద్రవ్యాలతో 7,000 పర్యాయాలు మూలమంత్ర సహిత హోమం, పూర్ణాహుతి, మంగళవాయిద్యాల వేద మంత్రాలతో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం నిర్వాహకులు కోడా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొట్ట చాలా మీకు నచ్చినట్టు ఉంటుంది. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మాస ఉత్సవాల భాగంగా అమ్మవారికి అభిషేకం, శేషాలంకరణ ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తుల అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నన్ను ఫోటోలు తీయండి.
మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో బుధవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి వాళ్లకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన దండు చంద్రశేఖర్ రెడ్డి, రాజేశ్వరమ్మ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సుధాకర్నా నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మనుబోలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీదేవి పూజ సమేత విష్ణు దేవాలయంలో ఈరోజు అధిక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, తదుపరి పంచామృతాభిషేకం, తదుపరి అన్నప్రసాద్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా మనుబోలు గ్రామ వాస్తవ్యులైనటువంటి దండు చంద్రశేఖర్ రెడ్డి, రాజేశ్వరమ్మ, చంద్రమోహను, శ్రావణి దంపతులు ఈ కార్యక్రమానికి సహకరించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ భక్తజనానికి కూడా స్వామివారి అనుగ్రహం కలగాలి. అలాగే మాకు ఏ లాభం ఆశించకుండా ఇక్కడ వచ్చి వాలంటీర్గా సేవలు చేసేటువంటి మహిళలు, కొంతమంది పురుషులు కూడా అంతా ఉన్నారు. వారందరికీ కూడా స్వామి ముఖ్యంగా అనుగ్రహాన్ని ఇచ్చి వారు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఇంకా ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వాలని కోరుకుంటూ స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని గమళ్లపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైటింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు నాయకులు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న పీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన మహానాడు కార్యక్రమం. గూడూరు శాసనసభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాసం సునీల్ కుమార్ సూచనల మేరకు చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో బుధవారం పార్టీ కార్యాలయం నందు డిజిటల్ మహానాడు కార్యక్రమం. మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో బుధవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి వాళ్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.